వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చెన్నారెడ్డిపల్లిలో పర్యటనకు విచ్చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. కాలువల్లో నీరు లేక పైర్లు ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించిన గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. సాగునీరు లేక పంట భూములు బీటలు వారుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన చెంతంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రైతులు శవనార్ కాలువ కింద తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతులతో కలిసి ఈ కాలువలని ఎండిపోతున్నటువంటి పంట పొలాలని పరిశీలించడం జరిగింది. బహుశా నాకు తెలిసి ఈ మధ్యకాలంలో రైతులకి ఎంత దురదృష్టకరమైనటువంటి సందర్భాలు ఎన్నడూ కూడా చవిచూసి ఉండరు. కాలువల్లో నీళ్లు రావడం లేదు, కాలువలు పూర్తిగా మొక్కలు మానులు కలప పూడికతో నిండిపోయాయి తప్ప కనీసం ఒక కుళాయి మోయిన నీళ్లు కూడా రాలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈరోజు కాలువలు ఉన్నాయి. కాలువల్లోకి నీళ్లు వదలకపోవడము, నీరు సరిగ్గా విడుదల చేయకపోవడము ఒక పొరపాటు అయితే, నీరు విడుదల చేసినా పొర్లిపోవడం తప్ప కాలువలకు ప్రవహించేటువంటి విధంగా లేకపోవడం, కాలువలు పూర్తిగా మూసుకుపోవడం, పూడిపోవడం అనేటువంటిది ఇది ఎన్నడూ జరగనటువంటి పరిస్థితి. ఈరోజు ఈ ప్రాంతానికే పరిమితం కాలేదు. ఈరోజు ఏటి కాలువలు విరువురు మహమ్మదాపురం దాటిపత్తికి సంబంధించి వచ్చేటువంటి ఏటి కాలువలో కూడా పూడికి తీక నీళ్లు రాక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే ఈరోజు మేము ఇక్కడికి వస్తున్నామని తెలిసి అక్కడ ఒక మిషన్ ఏదో తీసుకొచ్చి అధికారుల చేత కలిపెట్టేటువంటి పనులు ప్రారంభించారు. నేను ఈ కూటమి ప్రభుత్వానికి ఛాలెంజ్ విసురుతాను. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు నేను శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసినటువంటి సందర్భాలలో విపరీతమైనటువంటి నీటి ఎద్దడు ఉన్నటువంటి సందర్భాలలో కూడా నీరు ఏదో ఒక విధంగా తరలించాం, కాలువలు చేశాం. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులందరూ కూడా మాట్లాడేటువంటి మాట, ఆ రోజు వాటికి అనుమతులు ఉన్నాయా లేదనేది తెలియకుండా రైతులు ఈరోజు మాకు ఇబ్బందిగా ఉందంటే వెంటనే కాలువలు చేయించాం, వెంటనే వాటికి నీళ్లు విడుదల చేయించాం, వెంటనే చేసేటువంటి పరిస్థితి కనిపించదు. కాబట్టి ఇవన్నీ మనసులో ఉన్నాయి. ఏ రోజు చంద్రబాబు ఉన్న ఈ రాష్ట్రానికి అరిష్టమే, అదేవిధంగా ఈ జిల్లాలకు కూడా ఈరోజు అంతో ఇంతో నీళ్లు సోమశిల నుంచి తెచ్చుకోగలుగుతున్నాం అంటే మహానేత రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి పనుల ద్వారా వస్తుంది. కాబట్టి సూపిరెడ్డిపాటి నుంచి శ్రీశైలంకి జలాలు 11,000 క్యూసెక్కులు 44,000 క్యూసెక్కులకి సామర్థ్యాన్ని పెంచినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఏదన్నా అధికారులు అడిగితే మాకు నీళ్లు అరదట్లు అన్నారు. అందుకే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే శ్రీశైలం జలాశయం నుంచి 800 అడుగుల దిగువ భాగాన్ని నుంచే దాదాపుగా 8 టీఎంసీలు రోజుకి తెలంగాణ వాళ్ళు తీసుకువెళ్ళిపోతుంటే ఒక 3 టీఎంసీలు మనం తరలిస్తే చివరి ఆయకట్, అదేవిధంగా చివరి తడులు ఏదన్నా ఉంటే నీటికి అర్ధట్లు ఏర్పడ్డప్పుడు దాదాపుగా 3-4 తడులు కొరవబోయి పాప రైతులు వదిలేసి నష్టపోయేటువంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా లిఫ్ట్ ద్వారా నీళ్లు తెచ్చుకోగలిగితే 1,00,000 ఎకరాల పైచులకు పండించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా ఇన్సూరెన్స్ లాగా పనిచేస్తుందంటే ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ఆ రోజు రేవంత్ రెడ్డితో మాట్లాడి రేవంత్ రెడ్డికి అమ్ముడుపోయి ఈరోజు ఆ పథకాన్ని అటకెక్కించావు. ఈరోజు అదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని ఉంటే నెల్లూరు జిల్లాకు వరప్రదాయం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా నెల్లూరు జిల్లాకు సంబంధించి పంట వేసుకుంటే మాకు ఏమి ఇబ్బంది లేదు, ఖచ్చితంగా మాకు నీరు వస్తుందనేటువంటి ధైర్యం ఉండేది. ఈరోజు ఆ ధైర్యము కోల్పోయారు, లేదా ఉన్న నీళ్లు సమర్థవంతంగా ఇవ్వలేనటువంటి దుస్థితులు ఈరోజు చేరిపోయారు. ఈరోజు కాలువల పరిస్థితి చూస్తే ఇబ్బందిగా ఉంది. రైతులు ఓడుగోడమంటున్నారు. పండించినటువంటి పంటకి ఈరోజే మరలా చెప్తున్నాం, ఇప్పటికే రైతులకి సమృద్ధిగా సాగునీరు అందించాలి. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. దానితో పాటు రేపు పండించినటువంటి దానికి మేము ధాన్యం కొనుగోలు కేంద్రాలు చేసామని రిబ్బన్ కటింగ్ ఇచ్చిపోవడం కాదు, మీ కటింగ్లన్నీ చాలా చూసాం. ఖచ్చితంగా రైతులు పండించినటువంటి పంట ఏదైతే ఉందో ఆ పంటని కనీస మద్దతు ధరకి ప్రభుత్వం కొని తీరాల్సిందే. చంద్రబాబు నాయుడు మీద మెడలు వంచేనా, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేనా, ఖచ్చితంగా రైతుల పక్షాన నిలబడి రైతులు నష్టపోకుండా పోరాటం కొనసాగిస్తాం. అందుకనే ఇంజనీరింగ్ శాఖ అధికారులతో మాట్లాడడం 1-2 రోజుల లోపల దీనికి సంబంధించి నీరు ఇస్తానన్నాడు. ఖచ్చితంగా దీనికి పనిలో పనిగా ఎమ్మెల్యే సోమిరెడ్డికి అక్షింతలు వేశారు. పనులు చేయకుండా దొంగ బిల్లు చేసుకోవడం తప్ప ఎమ్మెల్యే సోమిరెడ్డి అభివృద్ధి పనులు ఎక్కడైనా చేశారా అని మండిపడ్డారు. నీటి విషయం మీద మా దగ్గరికి రావడానికి లేదు, రైతులు వ్యవసాయం చేసుకోవాల్సిందే తప్ప వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు తప్ప నీళ్లు, యూరియా,
లేదా విత్తనాలు వీటికి సంబంధించి రైతు అనేవాడు గ్రామం దాటి బయటకు రావాల్సినటువంటి అవసరం ఉండకూడదు అని చెప్పి ఆ రోజు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు అనేక సందర్భాల్లో చెప్పాను నేను, సోమిరెడ్డి శాసనసభ్యుడైన తర్వాత ఇరిగేషన్ పనులు చేయకుండానే దొంగ బిల్లులు తీసుకుని భోంచేయడం తప్ప ఎక్కడ రైతులకు సంబంధించి పనులు చేసేటువంటి సందర్భాల్లో దానికి ఇది ఒక ఉదాహరణ. ఈరోజు అధికారి ఏం చెప్తున్నాడు, మంజూరయ్యాయి పనులు ఇంకా ప్రారంభించలేదు అన్నాడు. అంటే పంటలకు నీరు అందక పంటలు ఎండిపోయిన తర్వాత సీజన్ ముగిసిన తర్వాత మీరు దొంగ బిల్లులు చేసుకోవడానికి తప్ప ఎవరిని ఉద్ధరించడానికి ఆ పనులకు సంబంధించి మీరు మంజూరు చేసి గమ్ముగా పెట్టుకున్నారు. ఎప్పుడు పనులు మంజూరు చేయించాలా, ఎప్పుడు పనులు చేయాలా? రైతులకు సంబంధించి సాగునీరు అందించే ముందు మీరు మంజూరు చేసి పనులు చేయాలి. దొంగ బిల్లులు చేసుకోవాలనేటువంటి వాడు ఏదో ఒక విధంగా రైతుల తంటాలు పడి పంటలు ఎండబెట్టుకున్న తర్వాత నేను బిల్లులు చేసుకుంటే సరిపోద్ది అని చెప్పి రైతులకు సంబంధించి సాగునీరు ప్రవాహం ఆగిపోయింది. సోమిరెడ్డికి మాత్రం సొమ్ముల ప్రవాహం, వరద ప్రభావం మాత్రం బ్రహ్మాండంగా అందుకుంటున్నాడు. ఇంటికి మాత్రం వరదలాగా పారుతున్న డబ్బులు తప్ప రైతులకు సంబంధించి పొలాల్లో సాగునీరు పారేటువంటి పరిస్థితి లేదు. అందుకనే దానికి సంబంధించి దొంగ అన్నట్టుగా మీరు దోచుకోవడానికి పథకం వేసిన దానికి ముందుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సరిగ్గా పనులు చేయలేదు. నేను మీకు ఛాలెంజ్ విసురుతున్నా. ఇప్పటికే మీరు విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతుల సమక్షంలో వచ్చి చర్చకు వస్తారా? ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ విధంగా నీళ్లు ఇచ్చాము సాగునీరు, ఈరోజు మీరు ఏ విధంగా ఇస్తున్నారు అనేటువంటిది ఒకసారి గ్రామాల్లో తిరిగి రైతులతో మాట్లాడితే రైతులు చెప్పేటువంటి పరిస్థితి. ఈరోజు యూరియా కావాలి అంటే ఇబ్బందులు పడాలి, యూరియా కావాలి అంటే బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవాలి, విత్తనాలు కావాలి అని అంటే నకిలీ విత్తనాలు వస్తున్నాయి. మొన్న వర్షాలు వచ్చి విత్తనాలు దెబ్బతింటే 80% సబ్సిడీతో అని కాలం విత్తనాలు ఇస్తే అవి మొలకెత్తకుండా రైతులు 2 విధాలా నష్టపోయినటువంటి పరిస్థితి పాపం కాలం. కాబట్టి ఈరోజు రాజకీయాలు చేయడం కన్నా రైతులకు సంబంధించినటువంటి సాగునీరు అందించడం ప్రధానమైనటువంటి, కానీ మీరు చేసేటువంటి పోకడలు, మీ వ్యవహార శైలి ఏ విధంగా ఉందంటే ఒక పక్క ఉపాధి హామీలో పనులు చేయిస్తున్నారు, వాటికి మళ్ళీ దొంగ బిల్లులు ఇరిగేషన్. ఓ పక్క ఎఫ్డిఆర్ అని చెప్పి పనులు చేస్తున్నారు, దాని మీద మళ్ళీ దొంగ బిల్లులు చేసుకుంటారు. ఓఎండ్ఎం అని చెప్పి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద నిర్వహణ మరమ్మతులకు సంబంధించి ఆ రోజు పనులు మంజూరు చేసుకుంటున్నారు, మరలా దొంగ బిల్లులు. మొన్న మోంతా తుఫానుకు సంబంధించి ఒక 17 కోట్ల రూపాయలు చేసుకుని మరలా ఈరోజు దిత్వా తుఫానుకు సంబంధించి మరో 15 కోట్లు 20 కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు పెడితే జిల్లా కలెక్టర్ గారు 15 కోట్లు ఇస్తారు. జిల్లా కలెక్టర్ గారు ఏసీ రూముల్లో కూర్చొని ఈరోజు ఏదో వీళ్ళు చేసుకోవడానికి లైసెన్సులు మంజూరు చేయడం కాదు, జిల్లా కలెక్టర్ గారికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ కాలువలు సందర్శించాలి, ఈ రైతులతో మాట్లాడాలి, రైతులకు సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ ఆ విధంగా కాకుండా ఎమ్మెల్యే అడిగాడు కాబట్టి నేను పనులు మంజూరు చేస్తా, ఎమ్మెల్యే పనులు చేయకుండానే డబ్బులు తినేస్తాడు, నాను ఇక్కడ కంటిన్యూ చేస్తాను, నెల్లూరు జిల్లాలో నేను కలెక్టర్గా ఉంటే చాలు అన్నటువంటి విధంగా వ్యవహరిస్తున్నాడు తప్ప ప్రజల బాధలు, రైతుల సమస్యలు ఈ అధికారులకు పడుతున్నాయా? ఇంజనీరింగ్ అధికారులు ఏం చేసినట్టు, కలెక్టర్ గారు ఏం చేసినట్టు? దీని మీద పత్రికల్లో కథనాలు వస్తుంటే మీరు ఎందుకు స్పందించడం లేదు? అంటే ఈ ప్రభుత్వం కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ, అధికారులు కానీ రైతుల్ని మీరు లైట్గా తీసుకుంటున్నారా? రైతులు అంటే మీకు లెక్కలేదా? వ్యవసాయం అంటే మీకు నిర్లక్ష్యమా? రైతుల పట్ల మీరు ఎందుకు, రైతులకు సంబంధించినటువంటి సాగునీరు అందించడంలో ఈరోజు మేము ఎందుకు తిరుగుతున్నాం? అధికారంలో లేకపోయినా రైతుల పక్షాన్ని ఎందుకు నిలబడుతున్నాం? కనీసం మా గళం విప్పితేనైనా మీరు వచ్చి పనులు చేస్తారు, మీరు దానికి సంబంధించి వాళ్ళకి ఏదైనా సరే అమ్మ వీళ్ళు వస్తారేమో అనేటువంటి భయం అధికారుల్లో ఉంటుంది. కాబట్టి ఆ మేరైనా పనులు జరుగుతాయని చెప్పని ఈరోజు గ్రామాల్లో పర్యటిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు రైతులు. యూరియాని మీరు అందించలేకపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాను. రైతులకు సంబంధించి ఎంత యూరియా కావాలి అంటే రైతు ఆ గ్రామం వదిలి బయటకు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా గ్రామ సచివాలయాల దగ్గర ఎంత కావాలంటే అంత సరఫరా చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తెనాలి నిర్మణమ్మ, వైసీపీ నాయకులు గోపాల్ రెడ్డి, షేక్ అంజాద్, ఎంపీటీసీ గుంటి సీనయ్య, వార్డు మెంబర్ బొమ్మి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెల్లూరు జిల్లా జొన్నవాడ క్షేత్రంలో స్వయంభూగా వెలిసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవ ఆహ్వానం. ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 6:30 శ్రీవార్ల దర్శనం ప్రారంభం. 9 గంటలకు శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం. 10:30 కళ్యాణోత్సవము. రాత్రి 8 గంటలకు వెండి రథోత్సవము.
12 గంటలకు లింగోద్భవ కాల ఏకాదశ రుద్రాభిషేకం, రాత్రి 1 గంటకు వెండి నంది సేవ, గ్రామోత్సవం జరుగును. రాత్రి 7 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున భక్తులందరూ విచ్చేసి శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు. శ్రీ తిరుమూరు అశోక్ రెడ్డి, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు అరవభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.